అందరికీ నమస్కారం. ఈ మధ్యలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మన ప్రాంతంలో ఉన్నటువంటి మాన్యువల్స్ గాని, ఎలక్ట్రికల్ పోల్స్ గాని తెలవక చాలామంది ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది గనుక దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. సంగారెడ్డి ఉన్నటువంటి మహబూబ్ సాగర్ చెరువు 350 ఎకరాల్లో విస్తీర్ణమైనటువంటి మహబూబ్ సాగర్ చెరువు అలుగు వారేటువంటి దాని మీద నీళ్ళని చూడంగానే ఉత్సాహంగా ఈ మధ్యలో యువత ఏం చేస్తుందంటే రీల్ కోసం రియల్ లైఫ్ ను ఖరాబ్ చేసుకునేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో చూస్తున్నాం కనుక దయచేసి రీళ్ల గురించో 10 మంది మెప్పు గురించో సోషల్ మీడియాలో హైలైట్ కానికనో అల్లకెళ్ళి కులాటీలు కొట్టుకోను ఇళ్ళకెళ్ళి కులాటీలు కొట్టుకొని ప్రాణాలుగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విషయాన్ని చేతులు జోడించి యువతకు నమస్కరిస్తున్నా. దాంతో పాటు సింగూర్ డ్యామ్ మన మాంజిరా గానీ సింగూర్ డ్యామ్ లో ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో ఎప్పుడు గేట్లు ఎత్తేస్తారో తెలియలేనటువంటి పరిస్థితి లోపల జలపాతాల లోపల ఆనందంగా ఉండుకునేటువంటి పరిస్థితిని సడన్ నీళ్ళు రాయి చాలా మంది చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక నీళ్లతో కూడా జాగ్రత్త ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మాన్యువల్స్ తో కూడా జాగ్రత్త ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్ సంబంధించినటువంటి దాని మీద కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రీల్ పిచ్చిలా ఈ మధ్యలో మొత్తం యావత్ భారతదేశంలో రీల్ పిచ్చిలా రియల్ గా పిచ్చోలేటువంటి పరిస్థితులు కనుక దాని నుంచి కూడా విముక్తై మన ప్రాంతంలో ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఏముంది అనేటువంటి దాని మీద కూడా కనీసం సోయి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా యువతకు చిన్న సూచన ప్రాయంగా తెలియజేసుకుంటున్నాం. అమ్మలు అక్కలు చెల్లెలు ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఎవరైతే మన సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటే కూడా మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. మనం ఇంట్లో కూర్చొని చేస్తే కూడా చాలా సర్వీసులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో పడినటువంటి వ్యాధులు ప్రబలకుండా కూడా డిఎంఎన్హెచ్ సంబంధించినటువంటి మలేరియా కానీ డెంగ్యూకి సంబంధించిన చాలా రకాల వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక దాని మీద కూడా డిఎంఎన్హెచ్ సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల లోపల అన్ని మండలాల లోపల అన్ని గ్రామాల లోపల కూడా ఈ డెంగ్యూ వ్యాధి వ్యాపించకుండా ఏ రకంగా చేయాలి మలేరియా వ్యాధి వ్యాపించకుండా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని తెలంగాణ యువజన సంఘం తరఫున సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.